మనం ఒక గృహాన్ని కట్టుకున్నామంటే అది దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు పెట్టినటువంటి ఆశీర్వాదం. లోకంలో ఎన్నో గృహాలు ఉన్నాయి. చాలామంది ఒక రిచ్గా కళ్ళు చెదిరేలాగా ఉన్నతమైనటువంటి భవనాలు కట్టుకున్నటువంటి వారు వ్యవహారంలో ఉన్నారు. కానీ యేసు ఉన్న గృహము, దానికి మించినటువంటి గృహము మరొకటి లేదు. కాబట్టి మీరు చూడండి, యేసుక్రీస్తు శరీరాన్ని ఉన్నటువంటి దినాల్లో ఆయన ఏ గృహానికి వెళ్ళాడో ఆ గృహం లేకపోయింది. పేతురు వద్ద దగ్గరికి వెళ్ళాడు, వ్యాధి ఉంది, వ్యాధి నుంచి విడుదల లేదు. జక్కయ్య దగ్గరికి వచ్చాడు, జక్కయ్య త్వరగా దీని ఇతని అన్నాడు. అక్కడ చూస్తే జక్కయ్య కూడా నేర్పుకున్నాడు. ఏం నేర్పుకున్నాడు? జక్కయ్య వ్యాధి పోలా. అక్కడ ఒకటి జరిగింది, ఇక్కడ మరొకటి జరిగింది. ఇక్కడ జరిగింది దానికన్నా శ్రేష్టమైనది, దానికన్నా విలువైనటువంటిది. ఇక్కడ జరిగిన దానిలో ఉదాహరణ, ఎంత మంచి విలేజ్ పెట్టుకున్నాము, ఇంత చక్కగా తెల్లగా ఎక్కడ చూసినా సరే చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండే విధంగా ఉంది. ఇంత ఇది కట్టుకున్న తర్వాత దీనిలో కొంచెం కరెంట్ లేదనుకోండి, ఎలా ఉంటుందని? కరెంట్ లేకపోతే యేసుక్రీస్తు లేనటువంటి హృదయం కానివ్వండి, గృహం కానివ్వండి, అది కరెంటు లేని ఇల్లు లాంటిది, అంధకారం. అదే జక్కయ్య గృహంలో జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు అడుగు వేయడానికి ఇష్టపడ్డాడో, ఆ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడో, వెంటనే లోపల చీకటి అంతా, ఆ కలుషితం అంతా, ఆ యొక్క అక్రమం అంతా కూడా బయటకు వచ్చేసింది. వెలుగు లోపల వచ్చింది, దానిలో ఉన్నటువంటి యావత్తు మలినాన్ని కూడా బయటికి తీసేసింది. కాబట్టి జక్కయ్యలో జరిగినటువంటి ఆ యొక్క మార్పు, యేసుక్రీస్తుని చూడాలని అనుకుని ఆశించినప్పుడు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న రీతిగా అలాగా ఆ కుటుంబానికి వెలుగు వచ్చింది. నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చాను, నీ ఇంట ఉండాలి. ఏ ఇంట యేసుక్రీస్తు ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ ప్రశాంతత ఉంటుంది, అక్కడ ఆనందం ఉంటుంది. తినడానికి ఉన్నా లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం ఉన్నా లేకపోయినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనకున్నటువంటి యేసు మాతో ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి కుటుంబంగా మనసాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫిజికల్గా మనకి ఇచ్చాడు, అది సంతోషమే. కానీ దాన్ని మనం యేసుక్రీస్తును కలుపుకోవడం అనేటువంటిది, ఆ వెలుగుమయంగా చేసుకోవడం అనేటువంటిది అది మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు మనం ఏం చేస్తాడంటే, దేవుడు మంచి డిజైన్ అతను, మంచి ఆర్కిటెక్చర్ అతను. ఇది నిర్మాణం చేయడానికి దీని వెనక ఎవరో సముద్రం డిజైన్ చేసిన వ్యక్తితో, గీసిన వ్యక్తితో, ఒక ప్లాన్ ఇచ్చిన వ్యక్తితో ఎవరో ఉంటుంటారు. అలాగే యేసుక్రీస్తు మానవుడిని, నిరాకారముగా ఉన్నటువంటి మానవుడిని, నిరాకారంగా ఉన్న సృష్టిని ఎలాగా అందమైనదిగా చేశాడో అలాగే నిరాకారముగా ఉన్నటువంటి మానవుడిని, షేప్లెస్గా ఉన్నటువంటి వాడిని ఒక ఉన్నతమైనటువంటి షేప్తో తీర్చిదిద్ది ఒక శ్రేష్టమైన వ్యక్తిగా చేయడానికి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం డిజైన్ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ మార్చాలి, ఇది మార్చాలి. మీరు ఎవరైనా తీసుకురండి, చాలా మంది ఇల్లు కట్టేటప్పుడు ఎవరో తీసుకొని చూపించుకుంటారు. అది చూపించుకుంటే ఏం చెప్తారంటే, ఈ తలుపు ఇటు పెట్టండి, దాన్ని అటు పెట్టండి, ఈ కిచెన్ ఇటు పెట్టండి అని చెప్తుంటారు. ఈ మార్పులు చేస్తుంటారు. అలాగే మనకు యేసుక్రీస్తు చేసేదంటే, మనలో ఉన్నటువంటి పరికరాలు ఏదో దీన్ని నువ్వు తీసేయి, దీన్ని పెట్టుకో, దీన్ని తీసేయి, దీనిలో ఎంత గొప్ప డిజైన్ ఏదో చూడండి.
నీ కన్ను బాగలేదు, నీ ఆలోచన విధానం బాగలేదు, దీన్ని తీసేయి, దీన్ని పెట్టు అని చెప్పేసి ప్రతి దాన్ని కూడా చాలా శ్రేష్టమైనదిగా, అందమైనదిగా, ఉన్నతమైనదిగా దేవుని మహిమాతమే మార్చాలని ఆశిస్తున్నాను. కాబట్టి మన గృహం కట్టుకోవడం చాలా సంతోషకరమైన దేవుడు ఇచ్చినటువంటి దీవెన. అది అట్ ద సేమ్ టైం దేవుడు నివాసం చేసే గృహముగా దేవుడు ఈ గృహంలో ఉండాలి. యేసుక్రీస్తు ఆ గృహంలో ఉన్నాడంటే అక్కడ జరిగింది ఏంటి తెలుసా? చాలా మంది ఆ ప్యారలైజ్ అయినటువంటి వ్యక్తికి ఆ గృహంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఆ పై నుంచి ఆ పెంకులు తీసుకొని ఏం చేశాడు? అతనే ప్యారలైజ్ కిందకి దించాడు. ఎంతమంది కిటకిటలాడిపోతుంది ఇల్లు, అసలు ప్రవేశించడానికి అవకాశం లేకుండా పోయింది. అంతమంది ఆయన ఉన్నాడు ఇంటి దగ్గర, అంతమంది ఉన్నారు. అక్కడ మేలు పొందుతున్నారు, బయట వాళ్ళు వచ్చి మేలు పొందుతున్నారు, వ్యాధిగ్రస్తులతో మేలు పొందుతున్నారు. సో మనం సౌఖ్యంగా సుఖంగా ఉండడంతో పాటుగా మనం ఏం చేయాలంటే ఈ గృహంలోకి ఎవరు వచ్చినా మేలు పొందాలి. నేను మొట్టమొదటి అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్, అంతకుముందు సింగిల్ బెడ్రూమ్ అంటే 1 గది 3 గదులు ఉండేవాళ్ళు. అప్పుడు ఉన్నప్పుడు నేను అనుకున్నాను, ఆ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అబ్బా ఈ 2 బెడ్రూమ్లు ఉన్నాయి, హాల్ ఉంది, చాలా ప్రార్థన చేసుకోవచ్చు, చాలాగా దేవునితో గడపచ్చు అని అనుకుని భావించి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అక్కడికన్నా ఎక్కువ నిద్రపోతున్నాయి ఇక్కడ. ఎందుకని అంటే చాలా చక్కగా ఉంది, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది, అక్కడే వసతులు ఎక్కడ ఉన్నాయి, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత కంఫర్ట్గా ఉంది, ఎక్కువ నిద్రపోతుంది. తర్వాత ఆలోచించుకున్నాను, నేను ఏమనుకున్నాను, నేను వచ్చి ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ అమ్మో ఇది చాలా ఎగెనిస్ట్ కాదు అనుకొని చెప్పేసి మరలా నన్ను నేను తిట్టుకొని మరలా నేను ప్రార్థనలో కొనసాగి ఆ తప్పును సరి చేసుకున్నాను. కాబట్టి మనం అనుకుంటాం ఈ గృహంలోకి వచ్చినప్పుడు ఇది ప్రార్థనా గది. ఈ సుప్రీం కొందరు ఈ యేసుక్రీస్తు నెరవేరుతున్న వారు ఒక పూజా గదిని పెట్టుకుంటారు, ఒక పూజ. ఇక దాంట్లోకి ఆ గదిలోకి అది తప్ప ఇంక వేరే ఏం చేయలేడు. కానీ బ్యాడ్లోకి ఏంటంటే మనకు లేకపోతే పర్లేదు, కానీ ఉన్నా కూడా మనం దాన్ని ఏంటంటే దాన్ని క్రమంగా నిర్వహించడు. కానీ ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థనా గదిగా పెట్టుకోం. మనం ప్రార్థనా పడలేము, ఇతరులకు మేలుకరంగా మారలేము. ఈ గుణానికి వచ్చినటువంటి వాడికి 4 మాటలు చెప్పలేము, వాళ్ళకి ఒక సాక్ష్యాన్ని ఇవ్వలేము, వాళ్ళు ఎంకరేజ్ చేయలేము, వాళ్ళు కూడా మేలు పొందేలాగా చేయలేము. కానీ యేసు ఉన్న గృహము అలాగే ఉండదు. యేసు ఉన్న గృహము యేసు ఆలోచనలతో ఉన్నది, యేసు తలంపులతో ఉన్నది, యేసు రాజ్యాంగంతో కొరకు ప్రయాసపడతారు. అలాంటి గృహముగా ఉండాలని మనందరం కూడా అలాగ ఉన్నట్లయితే ఇలాగ ఉన్నది పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఈ గృహంలోకి ఎవరు వచ్చినా సరే, ఎవరు అడుగు పెట్టినా సరే, వాళ్ళు ఎవరైనా వాళ్ళు మేలు పొందాలి ప్రభావ, వాళ్ళు రక్షణ పొందాలి ప్రభావ, వాళ్ళు దేవుణ్ణి ఎదిగిన వ్యక్తులై ఉండాలి ప్రభావ, వాళ్ళు మార్చండి ప్రభావ అని మనం ప్రార్థన చేసినట్లయితే అది జక్కయ్యకి ఎలాంటి మేలు జరిగిందో అలాగ మేలు జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వెలుగు జక్కయ్యలో రాగానే తనలో ఉన్నటువంటి కలుషిత మొత్తం బయటకు తీసేయమన్నాడు, ఆయన చెప్పరా, ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. కాబట్టి ఈ కొత్త గృహంలో తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు మరి జనం ఏం చేస్తామంటే పాత ఇంట్లో ఉన్న ఆ పనికిదాని అన్నీ తీసేస్తాం కదా, ఆ చెత్త చెదాలను పేపర్లను తీసుకెళ్ళి సర్దుకుంటారు. ఇక్కడ అయినా ఎవరన్నా పనికిరాని ఈ ఇంటికి తగ్గ విధంగా ఉండాలనుకుంటాం. కానీ మంచి ఈ స్థలంలో ఇది ఉండాలి, ఈ స్థలంలో ఇది ఉండాలి, దీని లుక్ బాగుండాలి, ఇది ఎంత ఆకర్షణగా ఉండాలి అని ఎలాగ అనుకుంటామో మన ప్రవర్తన కూడా ఎవరైనా మన గృహంలోకి వచ్చినప్పుడు ఈ వ్యక్తిలాగా ఉండాలి, ఈ వ్యక్తి మాటలాగా ఉండాలి, ఈ వ్యక్తి తలంపులాగా ఉండాలి. మొదట నేను ఉండాలి, నేను అలంకరించుకోవాలి, యేసుక్రీస్తు నేను అలంకరించుకోవాలి. నేను అలంకరించుకున్నప్పుడు ఎదుటికి ఆలోచింపచేస్తుంది అనే విధానంలో మన జీవితాన్ని పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ప్రవర్తన చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి మీరు